5 ఫ్యాక్ట్స్ ఇన్ ఇండియా. ఫ్యాక్ట్ 1. వారణాసి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు నిరంతరం నివసించే నగరం. కాశీ లేదా బెనారస్ అని కూడా పిలువబడే వారణాసి ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటి. ఇది వేల సంవత్సరాల చరిత్రతో నిండి ఉంది మరియు ఇప్పటికీ అభివృద్ధి చెందుతోంది. గంగా నది ఒడ్డున ఉన్న వారణాసి ఉత్తరప్రదేశ్లోని ఒక పవిత్ర నగరం. ఇది హిందూ తీర్థయాత్ర, కవిత్వం, సంస్కృతి మరియు ఆధ్యాత్మికతకు ముఖ్యమైన కేంద్రంగా పనిచేస్తుంది. మార్క్ ట్వైన్ మాటలలో, ఇది చరిత్ర కంటే పాతది, సంప్రదాయం కంటే పాతది, పురాణం కంటే పాతది, మరియు వీటన్నింటికీ కలిపి 2 రెట్లు పాతది. వారణాసి దాని సాంస్కృతిక ప్రాముఖ్యత మరియు గంగా నదికి పర్యాటకులలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఒక సుందరమైన ప్రదేశం. వారణాసిలో 100కి పైగా ఘాట్లు ఉన్నాయి. నదీ తీరానికి మెట్లు ఉన్నాయి. సాధువులు మరియు పూజారులు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో పూజలు చేయడం లేదా ధ్యానం చేయడం ఒక సాధారణ దృశ్యం. ఏది ఏమైనప్పటికీ, మణికర్ణిక ఘాట్ దాని విస్తృతమైన దహన ఆచారాల కారణంగా అత్యంత దృష్టిని ఆకర్షిస్తుంది. ఫ్యాక్ట్ 2. మైనింగ్ మరియు డైమండ్ ఉత్పత్తికి నాయకత్వం వహించిన మొదటి దేశం. రికార్డుల ప్రకారం క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నుండి 1000 సంవత్సరాలకు పైగా భారతదేశం మాత్రమే ప్రపంచంలో వజ్రాల మూలంగా ఉంది. ఇది భారతదేశం గురించి గర్వించదగిన వాస్తవాలలో ఒకటి. కృష్ణానగర్ డెల్టాలోని ఒండ్రు నిక్షేపాల నుంచి వజ్రాలు తవ్వారు. 18వ శతాబ్దం వరకు బ్రెజిల్లో వజ్రాలు కనుగొనబడలేదు. 1900ల నుండి ప్రపంచంలోని వజ్రాల ఉత్పత్తిలో భారతదేశం ప్రధానమైనది కానప్పటికీ, వజ్రాల మైనింగ్ ఇప్పటికీ జరుగుతోంది. పారిశ్రామిక స్థాయి వజ్రాల మైనింగ్కు అత్యంత ప్రజాదరణ పొందిన ప్రాంతాలు మధ్యప్రదేశ్లోని పన్నా, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని గోల్కొండ మరియు ఛత్తీస్గఢ్లోని మహాసముంద్. ఫ్యాక్ట్ 3. గోవులకు పవిత్రమైన హోదా ఉంటుంది. నిరాడంబరమైన ఆవు భగవంతుని కంటే తక్కువ లేని స్థితిని పొంది గౌరవించబడే ఏకైక దేశం బహుశా భారతదేశం మాత్రమే. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నుండి భారతదేశంలో గోవులు ముఖ్యమైన ఆచారాలలో భాగంగా ఉన్నాయని పురాణం చెబుతోంది. పురాతన ఇతిహాసాలలో గోవుల కాపరిగా చిత్రీకరించబడిన శ్రీకృష్ణునికి చాలా సంబంధం ఉంది. పాలు, పెరుగు, నెయ్యి మొదలైన ఆవుల నుండి ఉత్పన్నమయ్యే అన్ని ఉత్పత్తులు కూడా విలువైనవి. భారతదేశంలో లెక్కలేనన్ని గౌశాలలు లేదా గో ఆశ్రయాలు ఉన్నాయి. ఇక్కడ ఆవులకు ఆహారం మరియు సంరక్షణ లభిస్తుంది. ఫ్యాక్ట్ 4. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో శాకాహారులు. భారతదేశం గురించి తెలియని వాస్తవాల జాబితాలో ఇది చాలా విస్తృతంగా తెలియదు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో శాకాహారులు నివసించే దేశం భారతదేశం. భారతదేశంలో శాకాహారం వెనుక మతం ప్రధాన ప్రేరణ. వయోజన జనాభాలో 81% మంది నిర్దిష్ట రోజులలో మాంసాహారం తినకుండా ఉంటారు. అలాగే భారతదేశంలోని జైన మరియు బౌద్ధ జనాభాలో అత్యధికులు మాంసాహారానికి దూరంగా ఉన్నారు మరియు మొక్కల ఆధారిత ఆహారాన్ని అనుసరిస్తారు. ఇతర ప్రపంచ ఆహార గొలుసులతో పాటు భారతదేశంలో శాకాహారం KFC మరియు మెక్డొనాల్డ్స్ మెనులను చూడటంలో ఆశ్చర్యం లేదు. ఫ్యాక్ట్ 5. ప్రముఖ గేమ్ పాములు మరియు నిచ్చెనలు. ప్రపంచానికి భారతదేశం యొక్క సహకారం. భారతదేశం అనేక బోర్డ్ గేమ్లకు నిలయంగా ప్రసిద్ధి చెందింది, ముఖ్యంగా క్లాసిక్ 1 పాములు మరియు నిచ్చెనలు. మనలో చాలామంది ఈ గేమ్ యొక్క బేసి వెర్షన్ని ఆడారు, దాని అసలు మూలాల గురించి ఎప్పుడూ తెలియదు. పురాణాల ప్రకారం దీని ఆరంభం క్రీపు 2వ శతాబ్దానికి చెందినది. ఆ సమయంలో దీనిని మోక్షపత్ లేదా మోక్షపథము అని పిలుస్తారు. ఈ బోర్డ్ డైస్ గేమ్ను క్రీస్తుపూర్వం 13వ శతాబ్దంలో స్వామి జ్ఞాన్దేవ్ కనుగొన్నారని మరో పురాణం చెబుతోంది. ఈ గేమ్ పిల్లలకు నైతికతలో ఒక పాఠం మరియు ఇది కర్మ, విధి మరియు కామ, కోరిక యొక్క ప్రభావాల వైపు చూపింది. చివరికి ఈ గేమ్ యొక్క బ్రిటిష్ వెర్షన్ 1943లో మిల్టన్ బ్రాడ్లీ కంపెనీచే చ్యూట్స్ మరియు ల్యాడర్స్ పేరుతో ప్రచురించబడింది.